బిగ్ బాస్ 8వ సీజన్ ఘనంగా ప్రారంభమైంది. నాగార్జున మరొకసారి హోస్ట్‌గా వచ్చేశారు. గత సీజన్‌లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవగా, అమర్దీప్ రన్నర్‌గా నిలిచారు. గత సీజన్ వల్ల ఈసారి షోపై క్యూరియాసిటీ మాత్రం గట్టిగానే ఏర్పడింది. అందుకు తగ్గట్టుగానే ఈ సీజన్ డిఫరెంట్‌గా ఉండబోతోందని నాగార్జున చెప్పకనే చెప్పారు. అందరికీ వెల్కమ్ చెప్పిన నాగార్జున హౌస్‌లోకి వెళ్లిపోయారు. ఈసారి బిగ్ బాస్ హౌస్‌లో ఏమేం ఉన్నాయో చూపించేశారు. ఈసారి స్పెషల్ రూమ్, ఆలియస్ ఇన్ఫినిటీ రూమ్ ఉందని, అలాగే గోల్డెన్ రూమ్, ఇక స్ట్రాటజీలు ప్లే చేసే రూమ్, ధోని గారు కష్టంతో పాటు అదృష్టం ఉంటే గాని ఇందులోకి రాలేరు. నెమలి ఆడే బలం, ఆలోచించే పవర్ ఉండాలి. జిరాఫీ రూమ్, ఎవరికీ లొంగకుండా, మాటల పొగురుకు భయపడకుండా ఉండే వాళ్ళే ఈ గదిలోకి వస్తారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో మూడో కంటెస్టెంట్ గా నటుడు అభయ్ నవీన్ ఇచ్చారు ఎంట్రీ. ఇక సింపుల్ గా తన ఏవీతో ఎంట్రీ ఇచ్చారు. నాగార్జునతో సరదాగా మాట్లాడాడు. పెళ్లి చూపులు సినిమాతో అభయ్ గుర్తింపు తెచ్చుకున్నారు. అభయ్ ఇంజనీరింగ్ చదివారు. కాలేజీ అయిపోగానే బ్యాంకు ఉద్యోగం రావడంతో లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకున్నారు. అయితే అభయ్ చలాకీ మాటలకి అందరికీ భలే నచ్చేశాయి. ఇక దీంతో కొలీగ్స్ సినిమాలు ట్రై చేయని సలహా ఇచ్చారు. మరొక వైపు ప్రమోషన్స్ రాకపోవడంతో అభయ్ హర్ట్ అయ్యాడు. తెల్లవారే రాజీనామా చేసేశారు. సినిమాల్లో ట్రై చేశారు. బొమ్మల రామరంలో నటించారు. పెళ్లి చూపులు మూవీలో హీరో ఫ్రెండ్ పాత్రలో యాక్ట్ చేశారు. అలా కొన్ని మూవీస్ చేసిన అతడు ఒక కథ రాసుకున్నారు. అందరూ బాగుంది అని చెప్పేవారే కానీ ప్రొడ్యూస్ చేసేందుకు ఎవరు ముందుకు రాలేదు. సినిమా రిలీజ్ చేసే సమయానికి అభయ్ తండ్రి మరణించారు. 3 ఏళ్ల నిరీక్షణ తర్వాత రామన్న యూత్ రిలీజ్ చేశారు. డైరెక్టర్గా ఫస్ట్ సినిమాకి మంచి మార్కులు కొట్టేశారు. ఈ సీజన్లో హౌస్లోకి ఒంటరిగా కాకుండా జోడీగా హౌస్లోకి పంపిస్తామని చెప్పిన నాగార్జున ట్విస్ట్ ఇచ్చారు. అబ్బాయి సీరియల్లో నటించిన ప్రేరణతో కలిసి హౌస్లోకి ఎంటర్ అయ్యాడు. మరి సీజన్ 8లో అబ్బాయి ఎలాంటి గేమ్ ఆడుతాడు, ఎన్ని వారాలు హౌస్లో ఉంటాడు అన్నది చూడాలి.